వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులతో కలిసి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు పోలీసులు నిర్వహించారు. మర్డర్ కేసుల్లో మరణిస్తున్న వారికన్నా రోడ్డు ప్రమాదంలో చాలా ఎక్కువ మంది మృత్యువాతకు గురై ఎందరో క్షతగాత్రులుగా మారుతున్నారు. దీనికి అంతటికీ కారణం డ్రైవింగ్ నిర్లక్ష్యమని వారు అన్నారు. ఎంతో మంది మృత్యువాతకు గురైన వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ఇప్పటికైనా మనమందరం మారుదామని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలను ఎంతో కొంత నివారించవచ్చు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, తాగి వాహనాలు నడపరాదు. రహదారి భద్రతా మహోత్సవాలకు పాల్గొన్న జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా అంటే చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఎట్టి పరిస్థితుల్లో మద్యం చేయించాం. ఎవరైనా తాగి నడుపుతుంటే కూడా మా నోటీస్కి తీసుకురండి. వాళ్ళ మీద కూడా మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఇక హెల్మెట్లు వేసుకొని నడుపుకుంటున్నాం. మనం ఏదో 300-400 రూపాయలకి డూప్లికేట్ హెల్మెట్లు తీసుకొని పెట్టుకున్నామంటే పెట్టుకున్నాం, ఫోటో వాడకుండా చూసుకుంటున్నాం అంటే నడవదు. హెల్మెట్లు కూడా కరెక్ట్ ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్స్ మాత్రమే వాడాలి. ఆ హెల్మెట్స్ మాత్రమే పెట్టుకోవాలి. అది ప్రజలకి జరిగే నష్టం ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ వల్ల కింద పడంగానే ఫస్ట్ మనకి ఇంజురీ అయ్యేది హెడ్డే. ఆ హెడ్ని కాపాడుకోవడానికి మాత్రమే హెల్మెట్ పెట్టింది. ఆ హెల్మెట్ అనేది ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ ఉంటే కింద పడ్డా కానీ మనకేం కాదు. మనం ఏదో 200-300 రూపాయలు చిప్ప పెట్టినట్టు నెత్తి మీద పెడతాము, కింద పడ్డా కానీ ఆ హెల్మెట్ తిరుగుతుంది, మన నెత్తి తిరుగుతుంది. కాబట్టి హెల్మెట్ కూడా ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెటే వాడాలి. ఆటోలు ఫుల్గా నింపి వెళ్ళొద్దు. ఎంతమందిని ఎక్కించుకోవాలి అంతమందిని ఎక్కించుకోవాలి. ఆటో వాళ్ళకి అందరికీ కూడా నేను పిలిచి ఇప్పటికీ 3 సార్లు ఇవ్వడం జరిగింది. యాప్రాన్స్ వేసుకుంటలేరు. కంపల్సరీ మీ యాప్రాన్ వేసుకొని నడపాలి. ఆల్రెడీ నిన్న మొత్తం యూనియన్ వచ్చిర్రు, నంబర్స్ ఇస్తా అని చెప్పిన నా దగ్గర లిస్ట్ కూడా మొత్తం తెచ్చిచ్చిర్రు. మీకు ఆల్రెడీ ప్లేసెస్ గురించి కూడా ఆటో వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. మీరు మాకు సహకరిస్తే మేము మీకు సహకరిస్తాం. రోడ్ యాక్సిడెంట్స్ వాళ్ళు ఇక్కడ ఇదే ప్లేస్లో చనిపోవడం కూడా జరిగింది. మీ ఆటో డ్రైవరే చనిపోవడం జరిగింది. కాబట్టి దీన్ని సీరియస్ ఇష్యూగా తీసుకోవాలి. నేను ఎంతైతే పర్టికులర్గా రోడ్ విషయంలో అంత సీరియస్గా ఉండి మీ అందరి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నానో మీరు కూడా అంతే సీరియస్గా తీసుకోవాలి ఈ ఇష్యూని. ఇప్పుడు ట్రాఫిక్ విషయంలో మొత్తం అన్ని బండ్లన్నీ రోడ్లు ఎక్కినాయి. ఫుట్పాత్ మీకు తీపిచ్చేసినాం, అడ్డవులు కూడా ఫిక్స్ చేసినాం.